మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎంక్వైరీ ముగిసింది. సుమారు 4.5 గంటల పాటు శ్రీనివాసరెడ్డిని పోలీసులు విచారించారు. విచారణ తర్వాత బయటికి వచ్చిన ఆయన పోలీసుల ప్రశ్నలన్నింటికీ ఆన్సర్ ఇచ్చినట్లు చెప్పారు. లీజుకు సంబంధించిన వివరాలు అడిగారు. రాజకీయ ప్రేరేపిత కేసుగా చెప్పిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మరోసారి ఎంక్వైరీకి రమ్మని ఏమీ చెప్పలేదన్నారు. ఫామ్ హౌస్ లో కోళ్ల పందాలపైనే విచారణలో పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గత నెల 11న తొలకట శివారులోని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో కోళ్ల పందాలు జరిగాయి. దీనిపై గేమింగ్ యాక్ట్, యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. పోచంపల్లి నిందితుడిగా చేర్చి నోటీసులు ఇచ్చారు పోలీసులు. దీంతో విచారణకు హాజరయ్యారు. డీటెయిల్స్ కూడా అన్ని కూడా వాళ్ళకి కావాల్సిన వివరంగా ఇచ్చడం జరిగింది. అంతకు మించి అడిగింది ఏం లేదు. అంతే లీజుకు సంబంధించి దానికి సంబంధించిన అన్ని కూడా చెప్పినాం. సో మీరు రాష్ట్ర రాజకీయ పరిస్థితి మీకు తెలుసు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు విచారిస్తే వాళ్ళు ఏమి నాకైతే చెప్పలేదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా సొంత ల్యాండ్ కదా, నేను ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. నేను మా అల్లుడు చూసేవాడు. సో మా అల్లుడు ఒక అతనికి ఇచ్చాడు, రమేష్ రెడ్డి అనే వ్యక్తికి. సో కాబట్టి నాకు తెలియదు అతనికి ఇచ్చినట్టు. తర్వాత తెలిసింది. అవి నాకు తెలియదు కదా. నాకు తెలిసింది, నాకు వచ్చింది. నేను ఎవిక్షన్ లెటర్ ఇచ్చాను, కేసు పెట్టాను వాళ్ళ మీద కూడా.